హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఆశ అండి దేవుణ్ణి చూడాలనే ఆశ. కదా, ఇంతవరకు పాట పాడాం కదా, ఆశయ చిన్న ఆశయ. చిన్న ఆశ మనకు దీవెనలు కుమ్మరిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం మరి, దేవుడు మన ఆశను నెరవేర్చాలనే ఆశ కలిగిన దేవుడు అండి. మన దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నిరుత్సాహపరచాలని, నిన్ను బాధపరచాలని, నీకు సహాయం చేయకూడదని ఎప్పుడు దేవుడు తలంచడండి. మన దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయమే చేసే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా చిన్న వచనంలోనైనా నువ్వు చూస్తావా ఎక్కడైనా నేను శ్రమపరిచే దేవుడు నన్ను? ఎక్కడా లేదండి. ప్రతి వాక్కులో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను బలపరుస్తా, నీకు చేయూతనిస్తా, నిన్ను ముందుకు నడిపిస్తా, నిన్ను బాగు చేస్తా అని దేవుడు మాట్లాడతావు. మరి మొదటిగా ఒక వాక్యం చదువుకుందామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ఒక్కసారి మొదటి వచనం చదువుకుందాం. నా కుమారుడా, నా కుమారుడా. దయచేసి అందరు తీసుకోవాలండి. ఎందుకో తెలుసా, మన మనస్సు, మన కళ్ళు అన్నీ కూడా దేవుని వైపు త్రిప్పబడాలి. వాక్యము చూస్తే అర్థమవుతుంది. మనము న్యూస్ పేపర్ చదువుతామండి కదా, ఎంతమందికి అలవాటు ఉంది? న్యూస్ పేపర్ చదివేటప్పుడు అందులో కొన్ని మంచి ఉంటవి, కొన్ని చెడు కూడా ఉంటాయి. ఈ మానవ అనుసారమైన ఆలోచన ఏం చేస్తుంది తెలుసా, ఈ దృష్టి ఒకసారి ఎటు తిప్పుతుంది, మంచిదంతా పక్కన పెట్టేసి ఏదైతే చెడు ఉందో అటువైపే తిప్పుతుంది కళ్ళు. కానీ పరిశుద్ధ గ్రంథములు తెరిచినప్పుడు ప్రతి వాక్కు కూడా నీకు మేలు చేసే వాక్యే ప్రతి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. హల్లెలూయా. ప్రతిది కూడా మంచే నీకు జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఉదయాన్నే లేచి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని రెఫర్ చేసుకుంటే నీకు ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి ఉదయాన్నే లేచి పేపర్ చదువుతున్న బిడలారా, ఉదయాన్నే లేవగానే మొదటిగా దేవుని వాక్యం చదవండి. మంచి మాటలతో దేవుడు నిన్ను నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నిన్ను ఆశీర్వదిస్తా అంటాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. దయచేసి దేవుడు ఒక మాట అడుగుతున్నాడు నిన్ను. నా కుమారుడా, నా ఉపదేశము మరువకు. నేను ఏదైతే నీకు చెప్పానో, ఏదైతే నేను చేయమన్నానో, ఏది నీ వల్ల అవుతుందో అది నువ్వు చేయకుండా మరువకు. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా. సగం మనసు ఇక్కడ, సగం మనసు అక్కడ, సగము ధ్యానం ఇక్కడ, సగము బయట. అలా కాదు. హృదయపూర్వకంగా ఎప్పుడైతే మాటలు వింటావో ఆ మాటల ద్వారానే ఆశీర్వాదం నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలన్నీ కూడా ఆశీర్వదించేవేనండి. కాబట్టి నీ హృదయము నాకు ఇవ్వు అంటాడు దేవుడు. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హృదయపూర్వకంగా మనం మాటలు వింటేనట ఏమేమి ఇస్తానన్నాడు దేవుడు? మొదటిగా దీర్ఘాయువును. ఏమిస్తాడంట చెప్పాలా? ఇష్టం లేదా మీకు? చాలా సంవత్సరాలు బ్రతకాలని లేదా? ఉందా లేదా? దీర్ఘాయుష్. హల్లెలూయా, హల్లెలూయా. అందరము దీర్ఘాయుష్ కలిగి బ్రతకాలండి. పిల్లల్ని మనం చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘాయుష్. మీరు అనొచ్చు, ఎన్నో శ్రమలు ఉన్నాయమ్మా. ఈ శ్రమల మధ్యలో నిరుత్సాహపడకండి. ఈ శ్రమలో ఉన్నప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు. శ్రమలో నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు అని అన్నాడు. నువ్వు మనుషుల వైపు చూడకు, డబ్బు వైపు చూడకు, ఎవరో చేస్తారని చూడకు, దేవుని వైపు చూడు. దేవుని వైపు నువ్వు మాట్లాడితే, దేవుని వైపు త్రిప్పబడితే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ శ్రమ నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు. దీర్ఘాయుష్ను సుఖజీవముతో గడుచు. చూడండి, దీర్ఘాయుష్యే కాదు కానీ దేవుని మాటలు వింటేనట సుఖముతో నువ్వు బ్రతికే దినాలు ఇస్తాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
మనము చాలా శ్రమల్లో ఉన్నాం కదా. శ్రమలు అందరికీ ఉంటాయండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా మీకు, దినము రాత్రి ఎలా ఉందో కదా. ఉందా? దినమంతా మనకెప్పుడు దినమే ఉంటుందా? రాత్రి అవుతుంది. ఎప్పుడు రాత్రే ఉండదు, దినమవుతుంది. అలాగే కొద్ది కాలము నీకు శ్రమ, ఆ తర్వాత సంపూర్ణమైన ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ కాలంలో నీవు కృంగకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కృంగజేసేవాడు సాతాను, బలహీనపరిచేవాడు సాతాను, భక్తిహీనతలోనికి నడిపించేవాడు సాతాను, దేవుని సన్నిధికి రాకుండా చేసేవాడు సాతాను. వాడి స్వరం నువ్వు వింటే నువ్వు బలహీనతల పాలవుతావు, దుఃఖము పాలవుతావు, శ్రమలను చూస్తావో వాడు నిన్ను కృంగజేస్తాడు. దయచేసి దేవుని వైపు చూడండి, దేవుని మాటలు వినండి. ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన వాక్యం నిన్ను బలపరుస్తుంది. కాబట్టి దీర్ఘాయుష్యును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత గొప్ప విషయాలండి. ఏ షాపులో దొరుకుతాయి మనకు? ఎవరన్నా గ్యారెంటీగా చెప్తారా నువ్వు దీర్ఘాయుష్ కలిగి ఉంటావని? చెకప్ చేసిన డాక్టర్ అంటాడు ఇది ఉందమ్మా అది ఉందమ్మా అని చెప్తాడు. కానీ దేవుని సన్నిధికి వస్తే దేవుడు అంటున్నాడు నీకు దీర్ఘాయుష్ ఇస్తా, నీకు సుఖ జీవముతో గడిపే సంవత్సరాలను ఇస్తా, నీకు సమాధానం ఇస్తా, శాంతి ఇస్తా. ఈ మూడు మనకు ఉన్నట్లయితే నీ జీవితంలో ఏది కూడా నువ్వు కోల్పోవమ్మా, ప్రతిది కూడా నువ్వు జయిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో దాచుకోవాలా. ఏ సమయంలో ఏ వాక్యం విడుదల చేయాలా? సాతాను ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తుంటే కూడా అంటాడు, అమ్మా ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు, ఏం సమాధానం వచ్చిందమ్మా? దయచేసి వాడి మాటలకు నువ్వు చోటు ఇవ్వద్దు. వాడు అన్ని నెగటివ్ సెన్స్ క్రియేట్ చేస్తాడు నీకు. ఒక్క నెగటివ్ సెన్స్ క్రియేట్ చేసినప్పుడు దానికి 3 పాజిటివ్ ఆన్సర్స్ ఉండాలంట మన దగ్గర. సాతాను అంటాడు నీకు బాధ ఉంది కదా, నీకు రోగం ఉంది కదా అని అన్నప్పుడు, రోగం ఉన్నదని అన్నప్పుడు నువ్వే ఆన్సర్ ఇవ్వాలి? ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాడు తోక ముడుచుకుంటాడు. అయ్యో డాక్టర్ అన్నాడు నీకు ఈ బాధ ఉంది, నీకు ఇది ఉంది, నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది, నీకు అది ఉంది అని నువ్వు దాన్ని నెమరు వేసుకుంటే సాతాను ఇంకా చెప్తాడు అయ్యో అదే కాదు దీని వెనకాల ఇంకో శోధన వస్తుంది నీకు అంటాడు. ప్రియమైన బిడ్డ, నిరుత్సాహపరిచే చోటుకి నువ్వు వెళ్ళకూడదు. ఆ మాటలు నువ్వు నీ హృదయంలోనికి రానియకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరి ఇంకో వాక్యం చదువుకుందాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఈ డిజైర్ టు సీ ద జీసస్ అని చెప్పాను కదా. ఎవరు ఆ వ్యక్తి? దేవుని చూడాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి గురించి ఒకసారి చదువుకుందాం. ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ఉన్నాం కదా ఇక్కడ. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఎవరు చూస్తారట దేవుణ్ణి? మరి హృదయ శుద్ధి గలవారు, హృదయము శుద్ధిగా ఉంచుకున్నవారు. ఏ కల్మషం ఉండొద్దండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఎవరి హృదయం అడిగాడు దేవుడు? చిన్న పిల్లల హృదయం అట. చిన్న పిల్లల హృదయం ఎలా ఉంటుంది? వాళ్ళు ఈ క్షణంలో కొట్లాడి రెండో క్షణం మళ్ళీ సమాధానపరుచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం అలాంటి పసి హృదయం కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఎవరిని చూస్తాము? దేవుని చూచెదరు. ఎస్, మనం ఎందుకు వచ్చాం ఇప్పుడు? ఆయనను చూడాలి, దేవుని చూడడానికి వచ్చాం, దేవుని మాటలు వినడానికి వచ్చాం. ఆ మాటలే మనల్ని బలపరుస్తాయండి, ఆ మాటలే మనల్ని దీవిస్తాయి, ఆ మాటలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి ఈ మాటలను మనం శ్రద్ధగా విని దాని ప్రకారం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూద్దాం మరి ఇంకో వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దానిపైన వాక్యం చదువు. 7వ వచనం.
నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవాయందు యెహోవాయందు భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చెడుతనము విడిచిపెట్టుము. ఏం విడిచిపెట్టాలట? చెడుతనం. ఈ చెడుతనం. మనుషులం అన్నప్పుడు మనమందరం ఏదో ఒక బలహీనత కలిగి ఉంటామండి. ఆ బలహీనతలో నుంచి విడుదల ఇవ్వడానికే యేసయ్య పరలోకం విడిచిపెట్టి మన కోసం భూలోకానికి వచ్చారు.